ప్రపంచానికి భారత్ శక్తిని చాటి చెప్పిన సింధూర్ ఆపరేషన్కు సరిగ్గా ఏడాది పూర్తయింది. దాయాది పాకిస్తాన్ను కోలుకోలుని విధంగా దెబ్బతీసి శత్రు మూకలను ఉగ్రవాదులను ఒకే రాత్రి మట్టుపెట్టిన భారత్ సైన్యం ప్రపంచంలో శక్తివంతమైన ఆర్మీగా సగర్వంగా ప్రకటించుకుంది. కాశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది టూరిస్టులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపేయడంతో యావత్ భారతదేశం తీవ్ర ఆందోళనకు గురి అయింది. ఈ నేపథ్యంలో మే 6, 2025 సంవత్సరంలో అర్ధరాత్రి వేళ భారత్ సైన్యం పాకిస్తాన్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన 100 మంది ఉగ్రవాదులను అంతం చేసింది. అదేవిధంగా అనేక ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. పాకిస్తాన్కు చెందిన పలు సైనిక శిబిరాలను కూడా ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత్పై యుద్ధానికి కాలుదువ్వగా ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయడంతో దిక్కులేని స్థితిలో యుద్ధం ఆపేయాలంటూ భారత్ను పాకిస్తాన్ అభ్యర్థించింది. దీంతో మే 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఆపరేషన్ సింధూర్ ఆగింది.